నమస్కారం అండి. మహాభారతంలో నేడు 18వ అధ్యాయము సారంగ పక్షులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పురాణాల్లో చెప్పిన కథల్లో మనుషుల మాదిరే పక్షులు, మృగాలు మాట్లాడతాయి. ఒక్కొక్కప్పుడు అవి చక్కని అభిప్రాయాలను, బ్రహ్మజ్ఞాన విషయాలను కూడా బోధిస్తాయి. కానీ ఆ జంతువుల స్వతసిద్ధమైన గుణాలే మనుషుల హృదయాన్ని తరిచి చూసే శక్తి కలిగేలా చిత్రంగా కథల్లో చూపారు. పౌరాణిక గ్రంథాల్లో అందంగా ఉండే ప్రకృతిని, మన బుద్ధి విశేషాలను మేళవించి చూపించారు. రామాయణంలో ఒక ఆనందదాయకమైన భాగంలో బహుబుద్ధిమంతుడు, చదువుకున్నవాడు అని పొగడ్తలందుకున్న హనుమంతుడు లంకలో రావణుడి అభ్యంతరాంగణంలో ఓ అందమైన స్త్రీని చూసి ఆమె సీతని ఊహించి కోతి సహజ లక్షణాలతో గంతులు వేయడం గురించి వివరించారు. పక్షులు, మృగాలు మాట్లాడినట్లు వర్ణించిన కథలు సాధారణంగా పిల్లలకు ఆనందం కలిగిస్తాయి. కానీ పురాణ కథలు పెద్దవారి కోసమే ఊహించబడ్డాయి. ఆ కథలో జంతువులు మనుషుల భాషల్లో మాట్లాడడం గురించి పూర్వ చరిత్ర ఒకటి చెప్పేవారు. సాధారణంగా చెప్పే పూర్వ చరిత్ర ఇలా ఉండేది: పక్షులు, మృగాలు పూర్వజన్మలో మనుషులని, ఉదాహరణకు ఒక లేడి పూర్వజన్మలో ఒక ఋషి అని, లేదా ఒక నక్క ఓ రాజుగా ఉన్నాడని. అలాంటి నీచ జన్మకు కారణం శాపమే. ఆ కథల్లో లేడి సంచరిస్తూ ఋషిలా మాట్లాడుతుంది. నక్క జన్మ ఎత్తినప్పుడు దాని జిత్తుల మారితనం ఒక అనుభవశీలుడైన రాజగుణాలతో పోలి ఉంటుంది. ఇలా ఉండే ఆ కథలు ఆనందాన్ని కలిగించేవని చెబుతూ ఉండేవారు. పాండవుల పాలనలోకి వచ్చేసరికి ఖాండవ ప్రస్థం ఎలా ఉండేదంటే, తుప్పలు, ముళ్ళు, ఎత్తుపల్లాలు కలిగి ఒక అడవిలా దర్శనమిచ్చేది. చాలా కాలం నుంచి ఆ పట్టణం అలా వదిలేసింది. అందువల్ల పట్టణం పాడైన గోడలు, పడిపోయిన ఇళ్లతో భయంకరంగా ఉండేది. పక్షులు, మృగాలు ఆ శిథిల పట్టణాన్ని నివాసంగా ఏర్పరచుకున్నాయి. అంతేకాదు, దొంగలతోనూ దుర్మార్గులతోనూ పట్టణం నిండి ఉంది. కృష్ణుడు, అర్జునుడు ఆ అడవంతా తగలబెట్టించి ఆ స్థలంలో కొత్త పట్టణాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఒక వింత ఆడపక్షి తన 4 పిల్లలతో అడవిలో నివాసం ఏర్పరచుకుని ఉంది. మగపక్షి అడవిలో ఆనందంగా సంచరిస్తూ మరో ఆడపక్షిని తోడు చేసుకుని తన భార్యను, పిల్లలను వదిలేసింది. దిక్కులేని ఆడపక్షి పిల్లలను పెంచుతోంది. కృష్ణార్జునుల ఆజ్ఞపైన ఆ అడవికి నిప్పు పెట్టగా మంటలు అన్ని దిశలకు వ్యాపించి దహించుకుపోతోంది. అనాథ అయిన తల్లి పక్షి ఆందోళనతో విచారిస్తోంది. మంటలు త్వరగా వ్యాపిస్తూ తల్లి పక్షి ప్రాంతానికి వస్తున్నాయి. కొద్ది క్షణాల్లో తల్లి, బిడ్డ పక్షులు ఆహుతవుతాయి. మిగతా అడవి ప్రాణులు ఆశలు వీడి ప్రాణావసాన దశలో ఉన్నాయి. అప్పుడు తల్లి పక్షి, రెక్కల్లేని పిల్లల్లారా, మిమ్మల్ని ఈ మంటల నుంచి ఎలా కాపాడగలను? మీ తండ్రి మనల్ని మోసగించి విడిచిపెట్టాడు. మిమ్మల్ని మోసుకుని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి తీసుకుపోదామన్నా నాకు ఎగిరే శక్తి లేదు అంటూ ఏడుస్తున్న తల్లికి పిల్లపక్షులు ఎలా అన్నాయి: అమ్మా, మా గురించి నీవు విచారించకు. మమ్మల్ని మా దురదృష్టాలకు వదిలి మేము ఇక్కడే చనిపోతే రాబోయే జన్మలోనైనా మాకు మంచి జన్మ లభిస్తుంది. మా కోసం నీవు ప్రాణాలు వదిలితే మన వంశమే నశిస్తుంది. నీవు అపాయం లేని ప్రాంతానికి వెళ్ళు. మరో భర్తను పొంది సంతానం కంటే మమ్మల్ని మర్చిపోతావు. తల్లి, మన వంశానికి ఏది శ్రేయస్కరమో ఆలోచించి ఏది తోస్తే అదే చెయ్యి అన్నాయి. పిల్ల పక్షులు ఎంత బతిమాలాడినా తల్లి పక్షికి తన పిల్లలను వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. నేను ఇక్కడే ఉండి ఈ మంటల్లో మీతో పాటు పడి చనిపోతాను అంది. ఈ పక్షుల చరిత్రకు సంబంధించి వెనకటి కథ ఒకటి ఇలా ఉండేది. మందపాలుడనే ఋషి ఒకడు ఉండేవాడు. అతడు చాలా కాలం నుంచి బ్రహ్మచర్య వ్రత దీక్ష పూని ఉన్నాడు. అతడు చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు ఇక్కడ సంతానం లేని వారికి చోటు లేదు అని అతన్ని పంపేశాడు. అప్పుడు అతడు ఒక సారంగి పక్షి అయి జన్మించాడు.
జరిత అనే ఆడపక్షితో సంసారం చేశాడు. ఆడపక్షి 4 గుడ్లు పెట్టింది. అప్పుడు అతడు జరితను విడిచి అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ లపిత అనే ఆడపక్షితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. జరిత 4 గుడ్లను పొదిగింది. పిల్లలు పెద్దవయ్యాయి. అవే పైన చెప్పిన కథలోని 4 పక్షి పిల్లలు. తల్లి పక్షి 4 పిల్లలతో ఇలా అనింది: ఈ చెట్టు పక్కనే ఓ ఎలుక బిలం ఉంది. అందులో మిమ్మల్ని ఉంచుతాను. మీరు ఆ కలుగులోకి వెళ్తే మంటల నుంచి తప్పించుకోగలుగుతారు. ఆ కలుగును నేను మట్టితో పూడుస్తాను. మంటలు మిమ్మల్ని చేరవు. మంటలు చల్లారాక మిమ్మల్ని నేను కలుగు నుంచి బయటకు తీస్తాను అంది తల్లి పక్షి. దీనికి పిల్ల పక్షులు ఇష్టపడలేదు. ఆ కలుగులోని ఎలుక మమ్మల్ని మింగేస్తుంది. ఎలుక వాతపడి నీచంగా చనిపోయే కన్నా మంటలకు ఆహుతై చనిపోవడం మేలన్నాయి పిల్ల పక్షులు. తల్లి పక్షి పిల్లల భయాందోళనను పోగొట్టాలనుకుంది. ఓ గద్ద ఆ ఎలుకను చంపి తినగా నేను చూశాను, కానీ కలుగులో ఏ అపాయము ఉండదు అన్నది తల్లి పక్షి. ఆ కలుగులో ఇంకా ఎలుకలు ఉండొచ్చు. గద్ద ఒక ఎలుకను తిన్నంత మాత్రాన మాకు అపాయం తప్పదు. కనుక ఈ మంటలు మన దగ్గరకు వచ్చి మనం నివసించే చెట్టు తగలబడిపోకముందే ఎగిరిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. మేమైతే ఎలుక కలుగులోకి చొరబడం. మా కోసం నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతావు? నీకు ఏం చేశామని అంత ప్రేమ మా మీద? మేము నీకు పుట్టింది మొదలు నీకు కష్టాలే తెచ్చిపెట్టినాం కదా. మరో మగపక్షితో హాయిగా ఉండు. మంటల్లో కాలి చనిపోయిన మేము ఊర్ధ్వలోకానికి వెళ్తాం. మేము ఒకవేళ దైవికంగా చావకపోతే మంటలు చల్లారిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూడు. ఆలస్యం చేయవద్దు, వెంటనే వెళ్ళు అన్నాయి పిల్ల పక్షులు. ఎంత నచ్చ చెప్పినా వినని పిల్లల హెచ్చరికతో తల్లి పక్షి ఎగిరిపోయింది. మంటలు పిల్లలున్న చెట్టును చుట్టుమిట్టాయి, కానీ ఆ చిన్న పక్షులు ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. ఆ పిల్ల పక్షుల్లో పెద్దదైనది ఒకటి బుద్ధిమంతుడు ముందుగానే రాగల అపాయాన్ని ఊహించి అలాంటిది జరిగినప్పుడు తన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి అంది. చిన్న పక్షులు ఇలా అన్నాయి: నీవు పెద్దదానివి, బుద్ధిమంతురాలివి, ఒక మహాజ్ఞాని మాత్రమే నీలాగా ఉంటాడు అన్నాయి. మంటలు చిన్న పక్షుల దగ్గరకు వచ్చాయి. అవి నవ్వుతూ, ఓ అగ్నిదేవుడా, మా తల్లి మమ్మల్ని వదిలి వెళ్ళింది. మా తండ్రిని మేము చూడనే లేదు. మాకింకా పూర్తి ఊహ రాకముందే అతడు ఎటో వెళ్ళిపోయాడు. ఓ అగ్నిదేవుడా, ధూమం నీ పతాకం, నీవే మాకు శరణ్యం. మేము రెక్కలు రాని నిస్సహాయలం. మమ్మల్ని రక్షించడానికి ఇతరులు ఎవ్వరూ లేరు. నీవే రక్షకుడవు అని పిల్ల పక్షులు అగ్నిదేవుడు కాళ్ల మీద పడ్డాయి. అడవినంతటినీ కాల్చేసిన అగ్నిదేవుడు దయతలిచి ఆ చిన్న పక్షులను విడిచిపెట్టాడు. అగ్ని చల్లారిన తర్వాత తల్లి పక్షి తిరిగొచ్చి సురక్షితంగా ఉన్న పిల్ల పక్షులను కౌగిలించుకొని ఆనందించింది. ఈ నేపథ్యంలోనే తల్లి పక్షిని వదిలేసి ప్రియురాలైన లపిత అనే ఆడపక్షితో వెళ్ళిపోయిన భర్త పక్షి మందపాలుడు అగ్ని ప్రమాద సందర్భంలో తన పిల్లల రక్షణ గురించి ఆతృతపడ్డాడు. ఆ మాటే ప్రియురాలైన లపితకు చెప్పాడు. లపిత ప్రియుడికి చివాట్లు పెట్టింది. నీ మనసు నాకు తెలుసు. నా వల్ల సౌఖ్యాన్ని పొంది జరిత వద్దకు వెళ్ళడానికి ఈ అగ్ని కారణం చూపుతున్నావు. జరిత సంతానం అగ్నివాత పడదని అగ్నిదేవుడు వరమిచ్చాడని నీవు నాతో చెప్పావు. నువ్వు నిజం చెప్పు. నీకు ఇష్టముంటే నీ భార్య అయిన జరిత వద్దకే వెళ్ళు. పురుషుల్ని నమ్మి అలాంటి నీచులతో వంచితురాలై అడవుల్లో పడిన దిక్కులేని ఆడవాళ్లలో నేనూ ఒకదాన్ని అవుతాను అన్నది లపిత. ప్రియుడైన మందపాలుడనే పక్షి, నీవు ఊహించింది తప్పు. నేను సంతానం కోసం పక్షి జన్మను స్వీకరించాను. కనుకనే పిల్ల పక్షులంటే నాకు ఆతృత. నేనొక మారు వెళ్ళి పిల్లలను చూసి మరలా నీ వద్దకే వస్తా అని లపితను ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళి జరిత కూర్చున్న చెట్టు మీద వాలింది. జరిత మందపాలుని చూడలేదు. తన పిల్లలు సురక్షితంగా ఉన్నందుకు ఆనందంలో మునిగి ఉంది. తర్వాత పక్కకు చూడగా తన్ను వదిలి వెళ్ళిపోయిన భర్త మందపాలుడు కనిపించాడు. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావని ఎంతో నిర్లక్ష్యంతో ప్రశ్నించింది. మందపాలుడు ఎంతో ప్రేమగా, నా పిల్లలు సౌఖ్యంగా ఉన్నారా? వీరిలో పెద్ద ఎవరు అని అడిగాడు. ఓహో, నీకు పిల్లలంటే అంత ప్రాణమా? యువతి కోసం నన్ను విడిచి వెళ్ళావో దాని వద్దకే వెళ్ళు, దానితోనే ఆనందించు అన్నది తల్లి పక్షి. జరిత. మందపాలుడు
స్త్రీ తను సంతానవతి అయ్యాక తన భర్త విషయమై లక్ష్యం ఉంచదు. ప్రాపంచిక ధర్మమిది. నిర్దోషి అయిన వశిష్ఠుల వారిని కూడా అరుంధతి అలాగే నిరాకరించింది అన్నాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.